బెహన్జీ మాయావతి ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సభను మహాత్మా జ్యోతిరావు పూలే మైదానంలో నిర్వహిస్తున్నామని బీఎస్పీ జోన్ ఇన్ఛార్జ్ మాతంగి అశోక్ తెలిపారు. ఈ రోజు అందుకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు బీఎస్పీ చీఫ్ జోన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మనధర్మ శాస్త్రం వలన వేలాది సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు. ఇక బహుజన కులాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రకుల మహిళలు భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందారు. కానీ నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తుందన్నారు. వారి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఓటు హక్కు ద్వారా బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వలన దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జోన్ ఇన్ఛార్జ్ పల్లె ప్రశాంత్ గౌడ్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కల్లేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు, హుస్నాబాద్ నియోజకవర్గం 7 నియోజకవర్గాల నుంచి మరి నా పరిధి లోపల దీనికి ఇన్ఛార్జిగా జన సమీకరణ కొరకు పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడి కార్యక్రమాలుగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ సోయిలైనటువంటి కులాలను, ఈ అధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలను అందరినీ కూడా మరి జాగృతం చేస్తూ ఈ అంబేద్కర్ గారి జయంతుల ద్వారా, అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వాళ్ళను రాజకీయ చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు బహుజన్ సమాజ్ పార్టీ తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా బహన్ కుమారి మాయావతి గారు 2028లో జరగబోయేటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేసేటువంటి కార్యక్రమం శురు అయింది అనేటువంటి విషయాన్ని మరి మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు. ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చడం లేదు. నిరుద్యోగ యువకులకు వాళ్ళు అట్లనే రోడ్ల మీద తిరుగుతూ మరి వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, వాళ్ళకు జీవన ఆధారం లేకుండా, జీవన భృతి లేకుండా ఈరోజు వాళ్ళు ఎన్నో కష్టాలు కోర్చుతూ మరి వాళ్ళు హైదరాబాద్ లోపల ఇన్స్టిట్యూట్లలో ఫీజులు చెల్లిస్తూ చదువుతూ వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా కూడా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళకు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ తీస్తా అని చెప్పడం జరిగింది. మరి ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఆ నోటిఫికేషన్ వేయడం లేదు. ఆ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా మరి నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులను మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అటువంటి కుట్రలో మరి వాళ్ళు కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. రాజ్యాంగపరమైనటువంటి మరి కొన్ని వింగులను కూడా వాళ్ళు ఏంటంటే నాశనం చేసేటువంటి పరిస్థితులను మనం గమనిస్తా ఉన్నాం. మరి దీని ద్వారా ఏంటంటే రాజ్యాంగం కనుక రద్దయినట్టయితే మరి భారతదేశం లోపల ఉన్నటువంటి బహుజన కులాలు మరి మళ్ళీ ఏంటంటే వాళ్ళు చీకటి యుగంలోకి పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేము ఏంటంటే ఈ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ద్వారా భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజలను మళ్ళీ రాజకీయ చైతన్యవంతులను చేయడం కొరకు మరి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే ఈ కరీంనగర్ పూలే గారి మైదానం లోపల, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పూలే గారి మైదానం లోపల జరిగేటువంటి భారీ బహిరంగ సభను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై